సార్ మీరు ఈనాడు సంస్థలో కూడా చాలా ఏళ్ళు పనిచేశారని తెలిసింది. సో రామోజీరావు గారితో మీ అనుబంధం ఏ విధంగా ఉందంటారు? రామోజీరావు గారు ఆయన దిగ్గజమండి. అన్ని నిత్యం ఉషోదయాన సత్యం అని వించు అనే స్లోగన్తో ఆయన ఉండేవాళ్ళు. ఇంకొకటి ఏంటంటే అసలు పత్రిక ఒక పాఠకుడి ఇంటికి ఎన్ని గంటలకు వెళ్ళింది అనేది ఆ టైంకి దాటిందంటే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి వస్తుంది. మార్కెటింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు, సేల్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఈ మచిలీపట్నంకి ఈ పార్సల్ ఎన్ని గంటలకు వెళ్ళింది, ఇంటికి ఎన్ని గంటలకు వెళ్ళింది అనే టైమింగ్స్ కూడా వాళ్ళ అంత సిస్టమేటిక్గా ఉంటుంది. ఆయన సక్సెస్కి అదే మూల కారణం అనుకుంటున్నాను నేను. ఇంకొకటి ఏంటంటే నేను ఈనాడులో దాదాపు 26 సంవత్సరాలు నేను పనిచేసిన ఈ వార్త రాయండి, ఈ వార్త రాయొద్దని ఎవరో నన్ను చెప్పలా. మన మీద ఎవరో రుద్దల. మనకి జర్నలిజం అంటే ఏంటంటే మనకు తోచింది మనం చేయటమే, మనకు స్వేచ్ఛ, 100% స్వేచ్ఛ నేను అనుభవించా. వేరే వాళ్ళ విషయంలో ఏమైనా జరిగిందో నాకు తెలియదు. కానీ ఇప్పుడు ఒక ఈనాడు పత్రిక తెలుగుదేశం పార్టీకి అనుబంధంగా ఉంటుంది, లేకపోతే ఇంకోటి అనుబంధంగా అనే విషయాలు ఉంటాయి. అది పరిస్థితులకు అనుగుణంగా ప్రజాస్వామ్యానికి ముప్పు ఏర్పడినప్పుడు మాత్రమే ఈనాడు పత్రిక తన స్ట్రాటజీస్ మార్చింది. అదే తెలుగుదేశాన్ని విమర్శించిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి గతంలో. రామోజీరావు గారు ఉన్నంత వరకు కూడా చాలా విలువల పరంగానే విలువలతోనే నడుపుకుంటూ వచ్చారు. కొంతమంది ఈనాడు సంస్థ నుంచి బయటికి వెళ్ళిపోయిన వాళ్ళు ఈనాడు మీద బురదలతో ఉన్నారేమో తప్పితే జనరల్గా చాలామంది నాకు తెలిసిన సభ్యుల్లో నేను పనిచేసిన వ్యక్తులు, నా కొలీగ్స్ అని చెప్పేది ఏంటంటే మా మీద అయితే ఎవరో ఇది రాయండి ఇది రాయొద్దు అని ఎక్కడా లేదు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈ ఒక సంస్థలో ఒక 5,000 మంది ఉద్యోగులు ఉంటే జర్నలిస్టులు 100 మందే ఉంటారు. అర్థమైంది. డిజిటల్ మీడియాకి వచ్చేసరికి ఏమైందంటే అది మారిపోయింది. అసలు ఒక ఇన్ఛార్జి, ఒక వ్యక్తి, ఒక సపోజ్ ఒక సినిమా డెస్క్ ఇన్ఛార్జ్ ఉన్నాడు, అతని కింద 4 జర్నలిస్టులు ఉంటారు. సపోజ్ ఇన్ఛార్జి ఒక వ్యక్తి ఉంటాడు, 4 జర్నలిస్టులు ఉంటారు. మనం రాసిన ప్రతి అంశానికి కారణం ఆ ఇన్ఛార్జి బాధ్యత వహించాలి, ఆ సబ్-ఎడిటర్ల బాధ్యత వహించాలి. ఇక పేజినేషన్ చేసేవాళ్ళు, ఎడిటింగ్ చేసేవాళ్ళు, ఎడిటింగ్ అంటే పేజినేషన్ చేసేవాళ్ళు కానీ, ఫోటోలు కరెక్షన్ చేసేవాళ్ళు కానీ, ఫోటోగ్రాఫర్లు జర్నలిస్టింగ్ వచ్చినా ఇన్ఛార్జ్ కంట్రోల్లోనూ ఈ సబ్-ఎడిటర్ కంట్రోల్లో పనిచేయాల్సిందే. ఈ డిజిటల్ మీడియా వచ్చేసరికి ఏమైందంటే యూట్యూబ్ వచ్చిన తర్వాత ఆ వీడియో ఎడిటర్లు చేసేవాళ్ళు, ఎడిటర్లు వాళ్ళు ఛానల్స్ నడుపుకునే వాళ్ళు ఉన్నారు, ఎస్సీఓలుగా పనిచేసే వాళ్ళు ఛానల్స్ నడుపుకునే వాళ్ళుగా ఉన్నారు, మళ్ళీ జర్నలిస్టులు కూడా పనిచేస్తున్నారు. దానికి ఈ ఆర్గనైజర్ సిస్టమ్ లేదు. ఇప్పుడు ఇతను జర్నలిస్ట్, ఇతను ఇన్ఛార్జ్, ఇతను కన్సర్న్లోనే మొత్తం కంటెంట్ రావాలనేది ఒక టార్గెట్గా ఉండాలి. అలా లేదు ఇక్కడ. డిజిటలైజ్ అయిపోయిన తర్వాత ఎవరు ఇష్టం వచ్చింది వాళ్ళు చేసేసుకున్నారు, ఎవరు ఇష్టం వచ్చింది వాళ్ళు పెట్టేస్తున్నారు. ఆ ఇన్ఛార్జ్ ఒకవేళ ఛానల్కి ఇన్ఛార్జ్ అనుకున్నవాడు లేదా సీఈఓ అనుకున్నవాడు కూడా ఇన్వాల్వ్ కావట్లేదు. అతని కంట్రోల్లో నడవాలి అది. ఈ ఆర్టికల్స్ రాయండి, ఈరోజు మీ షెడ్యూల్ ఏంటి, ఇవాళ ఏమేమి జరుగుతున్నాయి, ఇది మీ షెడ్యూల్ అని ఇచ్చేస్తాడు ఇన్ఛార్జి. ఆ సబ్-ఎడిటర్లు లేదా రిపోర్టర్లు ఆ ఫీల్డ్కి వెళ్ళిపోయి తెచ్చేసుకుంటారు. దానికి పూర్తి బాధ్యత వహించాల్సిన ఇన్ఛార్జే. అంతేగాని వచ్చినట్టు వాళ్ళు పెట్టేయడం, ఇన్ఛార్జ్ నడకుండా పెట్టేయడం, ఇలా జరిగిపోతుంది డిజిటలైజ్ వచ్చాక. ఇది ఒక చాలా గందరగోళ పరిస్థితి అయితే ఉంది. సార్ మీరు అన్నట్టు ఇందులో ఎవరు హెడ్, ఎవరి మాట వినాలని అర్థం కాక గందరగోళంగా ఉందని అంటున్నారు. అంటే ఇప్పుడు ఇట్లా ఒక పొజిషన్ కి రావాలంటే ఏమైనా అర్హతలు ఉంటాయి? కంపల్సరీగా అర్హతలు ఉండాలి. ఇప్పుడు ఒక వార్త రాసాం, వార్తకి వ్యాఖ్యకి తేడా ఉంటుంది. వార్త అంటే ఏంటంటే ఇలా జరుగుతుందని చెప్పడం వేరు, వ్యాఖ్య అంటే నీ సొంతంగా నువ్వు కామెంట్ చేయడం. ఇక్కడ ఏమైందంటే వ్యాఖ్యలు ఎక్కువైపోయినాయి. నీ ఒపీనియన్ నువ్వు చెప్పాలంటే ఈనాడులో మన ఒపీనియన్ మనం చెప్పము, పత్రిక ఒపీనియన్ చెప్తాం. అక్కడ మన ఒపీనియన్ ఎప్పుడు చెప్తామంటే ఎడిటర్, సంపాదకుడు ఉంటాడు, ఎడిటర్ ఉంటాడు పత్రికకి. ఆ ఎడిటర్ మాది ఎడిటోరియల్లో మాత్రమే ఆ సంపాదకుడి వ్యాఖ్య వస్తుంది, సంపాదకుడి ఒపీనియన్ వస్తుంది. జనరల్గా మనం రిప్రజెంటేటివ్ చెప్పాలి ఏంటంటే వార్త వేరు, వ్యాఖ్య వేరు. వ్యాఖ్యలు ఎక్కువైపోయినాయి, ఇప్పుడు కామెంట్లు చేయడం ఎక్కువైపోయింది. దానివల్ల ఏమవుతుందంటే జర్నలిజం పక్కదారి పట్టిపోతుంది. నా సొంత ఏజెండాని పెట్టేసుకుని ఒకళ్ళని బురద చల్లటం కానీ, ఒక రాజకీయ నాయకుడి మీద బురద చల్లటం కానీ, ఒక పార్టీకి కొమ్ము కాస్తూ ఇంకొక పార్టీని పైకి లేపడం కానీ ఇలా జరుగుతుంది. అప్పుడు జర్నలిజం విలువలు పోతున్నాయి కదా. ఏ పార్టీకి ఆ కొమ్ము కాయటం వల్ల పార్టీలకు కొమ్ము కాయటం, పార్టీలకు తగ్గట్టుగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు, మీరు నాకు అన్నారు రేవంత్ రెడ్డి గారు యూట్యూబర్ని విమర్శించారని. రేవంత్ రెడ్డి గారు కంట్రోల్లో పనిచేసి యూట్యూబ్ ఛానల్స్ ఉండొచ్చు, అలాగే బీఆర్ఎస్ కంట్రోల్లో పనిచేసి కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉండొచ్చు. ఇట్లా అందరికీ ఉన్నాయి. కానీ అవి ఏంటంటే వాళ్ళ సొంత సంస్థలుగా వాటిని ఉపయోగించుకుంటారు అంతే ప్రచారానికి. పొలిటికల్ లీడర్కి ఖచ్చితంగా ఒక సంస్థ ఓన్ ఒక ఛానల్ ఉండాలని అంటారా? కాలం అట్టగే ఉందిగా. ఇప్పుడు కాలం ఎట్లా ఉందంటే నేను రాజకీయ పార్టీ పెడితే ఫస్ట్ నాకు మీడియా ఛానల్స్ ఎన్ని పెట్టుకోవాలి, పత్రిక పెట్టుకోవాలి, యూట్యూబ్ ఛానల్స్ లేకపోతే సోషల్ మీడియా, ఇన్స్టాగ్రాము. అంటే దుష్ప్రచారం చేయాలన్నా, నేను చేసిన చెప్పుకోవాలన్నా నా చేతిలో ఒక మీడియా సంస్థ ఉండాలి అనే ఒక భావన అయితే క్రియేట్ అయిపోయింది. అందువల్ల ప్రతి రాజకీయ పార్టీ కూడా
టైప్ పెట్టుకోవడం కానీ కొన్ని సంస్థలతో టైప్ పెట్టుకోవడం, డైరెక్ట్గా కొన్ని పెట్టుకోవడం, ఇండైరెక్ట్గా కొన్ని పెట్టుకోవడం అవి చేస్తున్నాయి. దానివల్ల ఏమవుతుందంటే జర్నలిస్ట్ అనేవాడు తన సొంత అభిప్రాయాలకు కాకుండా మీరు మేనేజ్మెంట్కి చెప్పిన దీనికి అనుగుణంగా, మేనేజ్మెంట్ ఒపీనియన్ అనుగుణంగా మసులుకొని రాయాల్సి వస్తుంది. అక్కడే జర్నలిస్ట్ చచ్చిపోయినట్టే. అందువల్ల జర్నలిజం అనేది నిజంగా చెప్పాలంటే చాలా వరకు చనిపోయింది, అవసాన దశలోనే ఉందని చెప్పుకోవాలి. ఇప్పుడే ఇలా ఉందంటే ఇంకా రాబోయే కాలంలో అయితే నిజంగా చెప్పాలంటే ప్రతి ఇంటికి 4 జర్నలిస్టులు ఉండే పరిస్థితి అయితే ఉంది. ఇదే అనుకుంటే భావ ప్రకటన స్వేచ్ఛ జర్నలిజం అనుకుంటే మెయిల్ ఐడికి అందరికి ఇంట్లో ఒక్కొక్కడికి 10 మెయిల్ ఐడీలు ఉన్నాయి. మెయిల్ ఐడి ఉన్న వాళ్ళందరూ యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవాలి. అట్లా కాకుండా ఒక సమాచార శాఖ పర్మిషన్ తీసుకుని అక్కడి నుంచి పెట్టుకుంటే మీరు అక్కడ లెటర్ కన్ఫర్మ్ అయిన తర్వాత సమాచార శాఖ స్క్రూటినీ చేస్తుంది. నీకున్న అర్హత ఏంటి, నీ గతంలో ఉన్న నీ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఏమైనా జర్నలిజంలో డిప్లొమా కంటే చేసావా, అది ఎక్స్పీరియన్స్ని బట్టి చేయాల్సిందే. అట్లా చేసుకుంటే సమాచార శాఖ అనుమతి తీసుకుని యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటే పోనీ నీకు ప్రభుత్వం నుంచి అక్రిడేషన్ రావటం ఏదో చేయాలి. ఇప్పుడు ఇదే మన జర్నలిజం విషయానికి వచ్చేసరికి ఎవరు జర్నలిస్టు ఎవరు కాదనే విషయాన్ని ఒకసారి మనం ప్రస్తావించుకుందాం. RNI ఉంటుంది, రిజిస్టర్ ఆఫ్ న్యూస్ పేపర్స్ అని. RNI రిజిస్టర్ ఆఫ్ న్యూస్ పేపర్స్ ఇండియా అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్కి సంస్థ ఉంటుంది. RNI దగ్గర అనుమతి కొన్ని సంస్థలకు అనుమతిస్తుంది. నువ్వు పత్రికకు సంబంధించి నేను పేరు పెట్టుకుంటే నేను ఆమోదిస్తూ RNI వాళ్ళు మనకు లెటర్ ఇస్తారు. నా సర్క్యులేషన్ బట్టి నాకు ఎన్ని అక్రిడేషన్ రావాలనేది సమాచార శాఖ వాళ్ళు నిర్ణయిస్తారు. వాళ్ళు ప్యానల్లో పెట్టుకుంటారు మన పత్రిక ఉన్నాయి దీన్ని బట్టి. అలా RNI ఉన్న వాళ్ళు జర్నలిస్టుల కింద వస్తారు. అలాగే ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిన తర్వాత వచ్చింది, టీవీ ఛానల్స్ అనేవి తర్వాత వచ్చినాయి. అప్పుడు కూడా వాళ్ళు జర్నలిస్టులే కాదనే పరిస్థితి వాళ్ళకే వచ్చింది. వాళ్ళలో ఎవరు జర్నలిస్టు, యాంకర్ జర్నలిస్ట్ కింద వస్తుందా, న్యూస్ రీడర్ జర్నలిస్ట్ కింద వస్తాడా, లేదా రిపోర్టింగ్ చేసేవాడు జర్నలిస్ట్ వస్తాడా అనేది అక్కడ ఒక డౌట్ వచ్చింది. దాని ఒక కొలిక్కి వచ్చిన తర్వాత వాళ్ళు అయిపోయిన తర్వాత ఇప్పుడు యూట్యూబ్లో వచ్చేసారు, వెబ్సైట్ వచ్చింది. ఇప్పుడు మీరు నాకు యూట్యూబ్లే అంటున్నారు, వెబ్సైట్ పరిస్థితి కూడా అదే పరిస్థితి. ఇంకోటి ఏంటంటే ఒక మాట అంటూ ఉంటారు, రిపోర్టర్ తిరక్క చెడ్డాడు, సబేటర్ తిరిగి చెడ్డాడు అంటారు. రిపోర్టర్ అనేవాడు తిరగకపోతే చెడిపోతాడు. సబేటర్ అక్కడ కూర్చొని పని చేయాల్సిన వాడు బజార్లో పడి తిరుగుతున్నాడు అనుకో, ఫీల్డ్లోకి వెళ్ళిపోయి తిరుగుతున్నాడు అనుకో, చెడిపోతాడు అని చెప్తూ ఉంటారు. మామూలుగా ఆడది తిరక్క చెడ్డాడు, మగాడు తిరక్క చెడ్డాడు, ఉంటారు. నిజానికి అదే పరిస్థితి ఇవాళ ఉన్న పరిస్థితులు. ఇంకోటి ఏంటంటే వెబ్సైట్లు వచ్చిన తర్వాత లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ అంటే ఎత్తిపోతల జలపాతం అంటాం కదా, దీంట్లో ఎత్తి రాయటం. ఎవడో రాస్తాడు, ఫీల్డ్ తిరిగి చేసే పని పోయింది. తిరక చెడ్డాడని చెప్తున్నాం కదా, ఫీల్డ్ తిరిగి నేను 2000 సంవత్సరంలో సినిమా రిపోర్టర్కి వచ్చినప్పుడు ప్రతి స్టూడియోకి వెళ్ళేవాళ్ళం, అక్కడ ఇంటరాక్ట్ అయ్యి మాట్లాడుతూ ఉండేవాళ్ళం. కొత్త విషయాలు తెలిసేవి. తెలిసిన తర్వాత వచ్చి రాసేవాడిని. తిరిగి రాసిన దానికి తిరగకుండా నేను కూర్చొని రాసిన దానికి చాలా తేడా ఉంటుంది. అక్కడ ఏమవుతుందంటే ఇక్కడ కూర్చొని రాయటం వల్ల ఏదో వెబ్సైట్లో వచ్చిందని ఎత్తేసేసి, లేదా ఇంగ్లీష్ పత్రికలో వచ్చిందన్నో లేదా ఎత్తేసేసి ట్రాన్స్లేట్ చేసేసి ఒక వార్త రాసి పెడితే దాన్ని మిగతా వెబ్సైట్ల వాళ్ళందరూ తీసుకుని వాళ్ళు అటు ఇటు మార్చుకుని పెట్టేస్తున్నారు. అంటే ఒకే ఐటమ్ 20 ఆటలు వచ్చేస్తుంది. ఇక్కడతో ఆగితే సరిపోదు. ఇంకేం చేస్తున్నారు తెలుసా, ఇదే ఐటమ్ తీసేసి మీలాంటి యాంకర్స్ ఇది ఒక న్యూస్ ఐటమ్ లాగా వాయిస్ ఓవర్ సర్వీస్ ఇసి మీరు చెప్పేసుకుంటున్నారు.